కాపు నాయకుడు వంగవీటి మోహనరంగ 77వ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం ములగాడ కూడలి వద్ద వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు ఆవిష్కరించారు. నియోజకవర్గం తెదేపా జనసేన సమన్వయకర్త కాపు నాయకుడు దినకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గణబాబు పాల్గొని వంగవీటి మోహనరంగ విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వంగవీటి పేరే ఒక ప్రభంజనమని అన్నారు. సీఎం పీఎం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాలున్న ఏకైక నేత వంగవీటి అని కొనియాడారు. జైలు గోడల మధ్య ఎన్నికల్లో నిలబడి భారతదేశంలోనే శాసనసభ సభ్యుడిగా ఎన్నికైన ఏకైక నాయకుడు కాపుజాతి సింహం వంగవీటి మోహనరంగ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 63వ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న, జనసేన నాయకుడు పీల రామకృష్ణ, రాష్ట్ర కాపు ఉపాధ్యక్షులు పొట్టిమూర్తి, రాష్ట్ర టీడీపీ యువత ఉపాధ్యక్షులు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. వంగవీటి రంగా గారి విగ్రహాన్ని వేళ ఆవిష్కరించుకోవడం జరిగింది. ఎంతోమంది అభిమానుల్ని రాష్ట్ర వ్యాప్తంగా సంపాదించుకున్నటువంటి వ్యక్తి రంగా గారు. వారి అభిమానుల స్ఫూర్తితో ఆ రోజు అనేక సేవా కార్యక్రమాలు, కష్టం వచ్చినటువంటి వారికి ఆదుకునేటువంటి మనస్తత్వం కలిగింది. అతి చిన్న వయసులోనే అంత పేరు గడించినటువంటి వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పిస్తున్నారు. వారి జ్ఞాపకార్థం ఒక విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే ఇక్కడ ఉన్నటువంటి సోదరులు అందరూ కూడా యువత ఎవరైతే దీనిలో భాగస్వామ్యం అయ్యారు, ఆ యువతకి ఒక షెల్టర్ కూడా రాబోయే రోజుల్లో ఒక కాపు భవనాన్ని ఒక నిర్మాణం చేసి రంగా చేయాలనేటువంటి ఆలోచన కూడా ఈరోజు ఆ భవనంలో ఎక్కువ ఉపాధి అంశాలు, ప్రాంతంలో ఉండేటువంటి పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువ మంది ఉపాధి వారి స్ఫూర్తితో ఈరోజు రంగా గారి స్ఫూర్తితో వారందరికీ ఉపాధికి ఉపయోగపడేటువంటి ఒక ట్రైనింగ్ సెంటర్గాను లేకపోతే ఇతరత్ర సంక్షేమ కార్యక్రమాలకి ఘనంగా ఆ భవనాన్ని భవిష్యత్తులో వాడుకునే అవకాశం కలిగింది. దానికి స్థల సేకరణ చేసి దానికి నిధులు కూడా మంజూరు చేస్తాం. ఆ యువత ఎవరైతే ఈరోజు చేసి వాళ్ళందరూ కూడా ఆర్గనైజేషన్ బాగుంటుంది. ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని